పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కుమారుడు అకిరణ్ నందన్ రీసెంట్‌గా సోషల్ మీడియాలో ఫుల్‌గా వైరల్ అవుతున్నాడు. అంటే గతంలో చాలాసార్లు చూసాం తను పియానో వాయిస్తూ అటు చాలా మ్యూజిక్ మీద తనకి చాలా ఇంట్రెస్ట్ ఉందని చెప్పి చాలామంది అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే రేణు దేశాయ్ గారు కూడా తనకి ఫుల్ ట్రైనింగ్ ఇప్పించారు. అలాగే అంతకుముందు కరాటేలో కావచ్చు, కర్రస్వామిలో కావచ్చు కొంత ట్రైనింగ్ ఇప్పించారు. సో, మొన్న సంక్రాంతికి సంబంధించి కొన్ని సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అటు మెగాస్టార్ ఫ్యామిలీ అంతా కూడా ఔటింగ్ వెళ్ళి అక్కడ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం, వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే అకిరానందన్ మాత్రం దాంట్లో చాలా అందరిని ఆకర్షించాడని చెప్పొచ్చు. తను పియానో వాయిస్తూ అటు 'యానిమల్' సినిమాకి సంబంధించి ఒక మ్యూజిక్ తను పియానో మీద ప్లే చేస్తూ వచ్చినటువంటి ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు రీసెంట్‌గా ఒక వైరల్ అయితే అవుతుంది ఒక సోషల్ మీడియాలో ముఖ్యంగా. తనని హీరోగా లాంచ్ చేయటానికి అంతా రంగం సిద్ధమైంది. అయితే డైరెక్టర్ ఎవరు, ఏంటి అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. అయితే వంశీ పైడిపల్లి గురించి మనందరికీ తెలుసు. గతంలో ఆయన చాలా సినిమాల్లో తీసి అలాగే మంచి డైరెక్టర్‌గా మంచి పేరు సంపాదించుకున్నటువంటి వ్యక్తి. సో, ఆయన అకిరణ్ నందన్‌ని లాంచ్ చేయాలి అని చెప్పి అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు రేణు దేశాయ్ గారు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే కథ సిద్ధం చేసుకోవాలి. ఆ కథకి సంబంధించి కూడా ఒక మార్షల్ ఆర్ట్స్ లేదంటే ఒక కరాటే అంటే గతంలో బ్రూస్ లీ అనే ఒక వ్యక్తి ఉండేవాడు కదా! మనందరికీ తెలిసిందే. ఆయన ఒక స్టోరీ అంటే ఒక పాత స్టోరీని తెలుగులో మళ్ళీ పాన్ ఇండియా లెవెల్‌లో తీసి ఆ స్టోరీకి తుది మెరుగులు దిద్ది అటు అకిరణ్ నందన్‌కి నచ్చినట్టుగా తన బాడీ లాంగ్వేజ్‌కి సూట్ అయ్యే విధంగా అలాగే తెలుగు ప్రేక్షకులకి, ఇండియన్ ప్రేక్షకులకి ఆ స్టోరీని నచ్చే విధంగా తీయాలి, కథంతా రాయాలి అని చెప్పి డెవలప్ చేయాలని కోరినట్టుగా తెలుస్తుంది. అయితే వంశీ పైడిపల్లి కూడా దీన్ని అంగీకరించి కథను కూడా రెడీ చేయడానికి ఆహ్, సిద్ధమయ్యారన్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా సరే అకిరణ్ నందన్ తను వస్తాడా లేదా అనేది అయితే ఇంతవరకు క్లారిటీ లేదు. తను యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నాడని చాలామంది అనుకున్నారు. సో, మరికొద్ది రోజులకైతే తెలిసే అవకాశం ఉంది. ఇదంతా కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు కాబట్టి మనకి రేణు దేశాయ్ గారు కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారని చాలామంది ఆశిస్తున్నారు.